వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిలు మీద ఈరోజు బయటకొచ్చినటువంటి నేపథ్యంలో కడపలో ఇక ఎన్నికలు సజావుగా సాగవు. అలాగే వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ షర్మిలకి డేంజర్ ఇక తప్పదు అంటూ కొన్ని సంకేతాలు వినపడుతున్నాయి. కొన్ని సంకేతాలు కనపడుతున్నాయి. అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో, ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మీద ఆయన బయటకొచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ సునీత అలాగే షర్మిల డేంజర్ జోన్‌లో ఉన్నారు. అలాగే ఇక కడపలో ఎన్నికలు సజావుగా సాగవు అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో, ఏంటి సార్ నిజంగా షర్మిల అలాగే సునీత డేంజర్‌లో ఉన్నారని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? బెబ్బులి బెయిల్ మీద బయటకొస్తుందా? అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయటికి రావటం, షర్మిల, సునీత డేంజర్ జోన్ అంటే షర్మిల, సునీత ప్రాణాలకు రక్షణ లేదా? హ్మ్. ఇప్పుడు భాస్కర్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏడవ నిందితుడు. అదొక్కటే గాదు. ఆయనకి ముందస్తు బెయిల్ అదే ఇచ్చింది హైకోర్టు. దాంతో పాటు మరో ఉపశమనం ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ గూడా కొట్టేసింది. హ్మ్. అవినాష్ రెడ్డి బెయిల్‌ని రద్దు చేయమని దస్తగిరి వీళ్ళు వేసిన పిటిషన్‌ని కొట్టేసింది. అవును. అంటే డబుల్ బొనాంజా. ఒకటి భాస్కర్ రెడ్డి బెయిల్‌పై బయటికి రావడం, 2 అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయడం, జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఇవాళ అవి మరి డబుల్ బొనాంజాగా మారిందా? అవినాష్ రెడ్డి శిబిరంలో మొరాలిటీ పెరుగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెరుగుద్దా? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు. హ్మ్. ఏది ఎవరిని గెలిపించాలి, ఎవరికి ఓటెయ్యాలి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప ప్రజలు గూడా డిసైడ్ హ్మ్. అయిపోయిందనమాట. ప్రజా తీర్పు ఖరారైపోయింది ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు ఎవరు బెయిల్‌పై వచ్చినా చేసేది లేదు. హ్మ్. ఎవరి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసినా జరిగేదేమీ లేదనమాట. ఇవాళ ఓకే. షర్మిల, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సునీత ఓటర్లు ఒక నిర్ణయానికొచ్చేసారంటారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, కడప ఓటర్లు, పులివెందుల ఓటర్లు గూడా. మనం హ్మ్. చూసాం. ఏంటి షర్మిల, సునీత ఇవాళ అక్క చెల్లెళ్ళిద్దరూ కొంగు చాచి కన్నీళ్లతో తిరుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ఏమని? ఓటు భిక్షం అడుగుతున్నారన్నమాట. మీ ఓటు మా ప్రాణాల్ని రక్షిస్తుంది. మీ ఓటు మా నాన్న ఆత్మ శాంతింపజేస్తుంది. షర్మిల ఎంపీగా గెలవాలి అనేది మా నాన్న చివరి కోరిక అని సునీత అంటోంది. నన్ను కడప ఎంపీగా చూడాలనుకుంటున్నాడు మా చిన్నాన్న వివేకానంద రెడ్డి. ఆ చూడాలన్న కోరికే ఆయన పైన 7 గొడ్డలి దెబ్బలకు కారణమైంది. నాకు న్యాయం చేయండి. హంతకుడిని ఓడించండి. షర్మిల, సునీత, కృష్ణ అసలు ఒక విషయం ఏంటంటే అతన్ని నిందితుడు అంటలేదు. అవినాష్ రెడ్డిని ఏ8 నిందితుడు అనకుండా ఏకంగా ఏమనేస్తున్నారు? హంతకుడనేస్తున్నారు. హ్మ్. ఏకంగా ఆ పార్టీని ఏమంటున్నారు? హంతక పార్టీ అంటున్నారు. హంతకుడికి టికెట్ ఇచ్చారు జగనన్న అంటున్నారు. ఆ! హ్మ్. అంతగా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. మొత్తం గూగుల్ టేకౌట్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఏ సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ ఎవరెవరికి చేశారో కూడా నిన్న మొన్న గూడా సునీత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందనమాట. ఆ! హ్మ్. మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో గత మేనిఫెస్టో గుర్తు చేసింది. అప్పుడు మేనిఫెస్టో కమిటీ భేటీ అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో నువ్వు కూర్చున్నప్పుడు 5:30కి నీకు మేడ మీద నుంచి కాలొస్తే పైకెళ్ళొచ్చి కిందకొచ్చి బాబాయ్ నో మోర్ అన్నావు. హ్మ్. ఎవరా కాల్ చేసింది? ఎప్పుడెప్పుడు ఎన్ని కాల్స్ అక్కడికొచ్చాయి? బాబాయ్ నో మోర్ అని నువ్వన్నావంటే నీకు చెప్పింది భారతే గదా! హ్మ్. ఆ! భారతి మేడంకొచ్చిన ఫోన్ కాల్స్ అవినాష్ రెడ్డి నుంచి ఏ టైంలో ఆ నవీన్‌కొచ్చాయి, ఏ టైంలో శివప్రకాష్ రెడ్డికొచ్చాయి, ఏ టైంలో ఆ పీఎల్‌కొచ్చాయనేది స్పష్టంగా గూగుల్ టేకౌట్ అక్కడ ఉన్నటువంటి ఆ ఫోన్ రికార్డ్స్ అన్నీ గూడా చెప్తోంది. వాట్సాప్ యాక్టివిటీ చెప్తోంది. ఆ! హ్మ్. ఇవాళ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ప్రధాన లబ్ధిదారు. బెనిఫిషియరీ ఎవరు? వివేకానంద రెడ్డిని హత్య జేయటం వల్ల లాభపడిందెవరు?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ హత్య ద్వారానే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డే. ఆ హత్య వల్లే అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ వచ్చింది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచాడు. అంటే బెనిఫిషియరీ అవినాష్ రెడ్డా? హ్మ్. ఇట్లా ఇవాళ అన్ని వేళ్ళు గూడా ఎవరి వైపు చూపబడుతున్నాయి? అవినాష్ రెడ్డి వైపు, జగన్మోహన్ రెడ్డి వైపు, తాడేపల్లి ప్యాలెస్ వైపు, జగన్మోహన్ రెడ్డి భార్య వైపు చూపబడుతున్న పరిస్థితనమాట. మొన్న హ్మ్. గూడా షర్మిల జెప్పింది గదా! ఏది 'రాజ్‌దీప్ సర్దేశాయి' ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఏమన్నాడు? "మా చెల్లిని జూస్తే జాలేస్తోంది, బాధేస్తోంది, డిపాజిట్లు గూడా పోయే పరిస్థితి తెచ్చుకుంది" అనేసరికి తిరగబడింది. హ్మ్. ఏమని? నా మీద అంత సానుభూతి ఎందుకు జగనన్న? నిజంగా నీకు సానుభూతి ఉంటే నేను ఓడిపోతాననుకుంటే అతను విత్‌డ్రా చేయించొచ్చు కదా! హ్మ్. చిన్నమ్మ సౌభాగ్యమ్మ నీకు అదే గదా లేఖ రాసింది. హ్మ్. హంతకుడిని పోటీ నుంచి విత్‌డ్రా చేయమని జెప్పింది. మరెందుకని విత్‌డ్రా చేయించలేదు అంది. నిజంగా నేను ఓడిపోతానని జాలి, బాధ ఉంటే నువ్వు, నీ భార్య, నీ మీ నాన్న అన్నదమ్ములు, మనోహర్ రెడ్డి, సుధీకర్ రెడ్డి, భారతి, ఆహ్, సు సమత వీళ్ళందరూ ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఎందుకొచ్చింది? హ్మ్. నేను ఓడిపోతే మీరు ఇంటింటికి తిరగటం ఎందుకు? ఆయన ఇంట్లో పడుకోవచ్చు గదా! ఆ! హ్మ్. అంటే షర్మిల గెలుస్తుందన్న భయంతోనే ఇవాళ భారతిని ఇంటింటికి పంపిస్తున్నాడు. సమతని ఇంటింటికి పంపిస్తున్నాడు. సుధీకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అన్నదమ్ములు, భాస్కర్ రెడ్డి అన్నదమ్ములు ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు? షర్మిల గెలుస్తోంది అనే భయంతో గాదా? ఇవాళ భాస్కర్ రెడ్డి మీద వస్తున్నాడు. మనం ఆ బెయిల్ కండిషన్స్ కూడా చూడాలి. గతంలో హ్మ్. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నీకు తెలుసు. ఆ! హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా ఏదో కార్యదర్శి పదవి ఉంటుందన్నమాట. ఆ! అవును. ఆయన ఏ6 ఎంత ఉంటుంది ఆయన నంబర్ ఏ5 అనుకుంటా. హ్మ్. ఆ! దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌లో ఏమని పెట్టారు ఆంక్ష? హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్‌లో గూడా ఆంక్షలున్నాయా లేదో చూడాలి. హ్మ్. హ్మ్. ఒకవేళ వెళ్ళొచ్చు, కడపలో ఉండొచ్చు, పులివెందుల్లో ఉండొచ్చు అనుకున్నట్లయితే మరి భాస్కర్ రెడ్డి పులివెందుల్లో అడుగు పెడితే అక్కడ ఫలితాలను ఎలా మార్చగలడు? మనకు తెలుసు. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు తరపున భాస్కర్ రెడ్డి ఒకవేళ గనక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, అది షర్మిల గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? లేదా మైనస్ అయ్యే అవకాశం ఉందా? సానుభూతి వర్కౌట్ అయ్యి షర్మిల గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటూ గూడా కొన్ని వార్తలైతే బయటకొస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? వైఎస్ భార్య ఇక్కడ ఉండలేక విజయమ్మ అమెరికా వెళ్ళిపోయింది. హ్మ్. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసింది. జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తూ, అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వటం పైన ధ్వజమెత్తింది. ఆ! తన కూతురు తప్పు చేసినా, తన అల్లుడు తప్పు చేసినా అరెస్ట్ చేయమని కూడా సవాల్ చేసింది హ్మ్. సౌభాగ్యమ్మ. ఇవాళ సునీత, షర్మిల ఇంటింటికి తిరుగుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైఎస్ ఆడబిడ్డలంతా గూడా ఇవాళ రోడ్ల మీదకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డి అక్కడికొచ్చినా చేయగలిగిందేమీ లేదు. జరగాల్సిన హ్మ్. డ్యామేజ్ జరిగిపోయింది. మహిళలంతా గూడా ఇవాళ షర్మిల, సునీత వైపు మొగ్గు చూపిన పరిస్థితుల్లో బెంబేలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిని రంగంలో దించాడు. ఇంటింటికి పంపిస్తున్నాడు. ఆమెకు గూడా ప్రతి చోట నిలదీతలు మనం జూసాం. హ్మ్. ఏమని అక్కడ ఉన్న సర్పంచ్ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, "అమ్మ ఆ పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఎందుకమ్మా తీసేయమను. దానివల్ల ఇప్పుడు ఓట్లన్నీ పోతున్నాయి తల్లి నువ్వన్నా జెప్పు. ఆ! హ్మ్. రైతుల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని ఎవరిని నిలదీశారు? జగన్మోహన్ రెడ్డి భార్యని నిలదీస్తున్నారు. హ్మ్. అంటే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత. సబ్సిడీ ఎత్తేసాడు డ్రిప్ ఇరిగేషన్. పులివెందుల్లో అరటి రైతులంతా గూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారన్నమాట. ఆ! హార్టికల్చర్ రైతాంగం మొత్తం ఇవాళ వైసీపీ మీద తిరగబడుతోంది. హ్మ్. 90% సబ్సిడీ రద్దు నిర్ణయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అక్కడ హార్టికల్చర్ రైతుల్లో. అదే హ్మ్. గాదు యువత అశాంతితో రగిలిపోతోంది. నిరుద్యోగం. షర్మిల చేస్తున్న ప్రసంగాలు ప్రజల్లో బలంగా ముద్రపడుతున్నాయన్నమాట. హ్మ్. భాస్కర్ రెడ్డి ఇప్పుడు బయటకు రావటం వల్ల కొంతమేర మొరాలిటీ పెరగొచ్చు. వైసీపీ శ్రేణుల్లో ధైర్యం రావచ్చు. కానీ మనకు తెలుసు భాస్కర్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి ఎలక్షన్‌లో, వివేకానంద రెడ్డి ఎలక్షన్‌లో చక్రం తిప్పింది భాస్కర్ రెడ్డే. హ్మ్. వాళ్ళిద్దరూ ఒకళ్ళు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఎవరు? హ్మ్.
అన్నదమ్ములు ఇద్దరిని బొమ్మలుగా చేర్చి హైదరాబాద్ పులివెందుల్లో కడప రాజకీయం చేసిందంతా కూడా భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తమ్ముళ్ళే అనమాట. సార్ ఇప్పుడు ఇవాళ ఒకవేళ అవినాష్ రెడ్డి తరపున భాస్కర్ రెడ్డి గనక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అసలు నువ్వు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించావు, నువ్వు మళ్ళీ నీ కొడుకు గురించి నువ్వు ఓటు అడగడానికి వస్తావా అంటూ పులివెందుల ప్రజలు అలాగే కడప జిల్లా ప్రజలు ప్రశ్నించేటువంటి ఆ పరిస్థితి ఉంది. అందుకే అది షర్మిల గారికి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రశ్నించే అవకాశం లేదు. హ్మ్. కాకపోతే వాళ్ళ కళ్ళు ప్రశ్నిస్తాయి. వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఎందుకంటే నోరు తెరిచి ప్రశ్నించే పరిస్థితి అక్కడ ఉండదనమాట. అది హ్మ్. పులివెందుల, అది కడప గాబట్టి. కాకపోతే వాళ్ళ కళ్ళు మాత్రం ప్రశ్నిస్తాయి. వాళ్ళ కనుబొమ్మలు ముడిపడతాయి. కాకపోతే వాళ్ళ మాటలు ఎవరి నోట వస్తాయి? షర్మిల నోట వస్తాయి. సునీత నోట వస్తాయి. ఇప్పుడు నువ్వన్న ప్రశ్న షర్మిల ప్రశ్నిస్తది. అదే ప్రశ్న. హ్మ్. సునీత ప్రశ్నిస్తదనమాట. ఏ7, ఏ8 ఇవాళ ఓట్లు అడుగుతున్నారా? అని అడుగుతారు. ఏది? ఏ8కి టికెట్ ఇచ్చారు. ఏ8 కోసం ఏ7 ప్రచారం చేస్తున్నారు అనేది ఇవాళ 7, 8 ముద్దాయిలు ఇవాళ వైసీపీలో ప్రజల ముందు మరి ఏ మేరకు ఓట్లు తీసుకొస్తారు? ఇది హ్మ్. గతం వేరు, ప్రస్తుతం వేరు. గతంలో మీరు బెదిరిస్తే భయపడ్డారు. మీరు భయపెడితే బెదిరిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అది అలా చెల్లిపోయింది. ఇప్పుడున్నదెవరు? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు రక్తం. ఇప్పుడు హత్యలు, 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల రక్తం. హ్మ్. స్పష్టంగా అడుగుతోంది షర్మిల. ఏమని? రేపటి ఎన్నికలు ధర్మానికి, ధనానికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటారు. హ్మ్. ధర్మం వైపు నిలబడతారా? జగనన్న ధనం వైపు అమ్ముడుపోతారా? రేపటి ఎన్నికలు నేరానికి, న్యాయానికి మధ్య ఎన్నికంటాం. ఎగ్జాక్ట్. నేరానికి, న్యాయానికి మధ్య ఎన్నికంటోంది. న్యాయం వైపు నేనున్నాను. నన్ను గెలిపిస్తారా? నేరం వైపు మా అన్నున్నాడు. మా అన్నని గెలిపిస్తారా? నేరస్తుడు అవినాష్ రెడ్డి, నేరస్తుడిని గెలిపిస్తారా? అని జెప్పి షర్మిల ప్రసంగాలు ప్రజల పైన ఇప్పటికే బలంగా ముద్రేశాయి. ఒక్క హ్మ్. షర్మిల జేస్తున్న డ్యామేజ్, సునీత జేస్తున్న డ్యామేజ్ పులివెందులకే పరిమితం గాదు, కడపకే పరిమితం గాదు. రాష్ట్రం మొత్తం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చెడు కూడా ఆడుతున్నారు చెల్లెళ్ళిద్దరూ గూడా. ఓకే. జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఆడే కబాడ్ ఎవరు గెలుస్తారంటావు? షర్మిల గారు గెలవబోతున్నారంటారా?